వచ్చారు? ల్యాండ్ ఏమైంది ల్యాండ్కి? ఏమైంది? ఈ రోజే వచ్చారా ప్రజావానికి మొట్టమొదటిసారిగా? ఇదే ఫస్ట్ వచ్చినాం. ఏమైంది? ల్యాండ్ ఏమైంది? ల్యాండ్ మా ఊరు దేశరాజపల్లె. మీతో పాటు ఎవరు వచ్చారు? అది కర్నూలు మనవాడు వచ్చిండు. రైల్వే ట్రాక్ కింద మా ల్యాండ్ పోయింది. అయితే అంతకుముందు మా డాక్యుమెంట్స్ ఉన్నాయి కానీ వాళ్ళు వేరే వాళ్ళు కబ్జా చేసారు ల్యాండ్ని. దాని గురించి ఇష్యూ గురించి కంప్లైంట్ చేయడానికి వచ్చినాం. చేశారా మరి? అప్లికేషన్ ఇచ్చారా? ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు లోపల? రెస్పాండ్ అవుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఏ మొబైల్ నెంబర్ అయితే మీరు డాక్యుమెంట్స్లో సబ్మిట్ చేశారో అది మీకు దానికి ఒక మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చినాక మళ్ళీ వచ్చి మీరు మళ్ళీ ఒకసారి చెప్పాలి అని చెప్పారు. అంటే మొత్తం అంతా కూడా మీకు ఏమైనా భరోసా కలిగించారా? మీకు ఏమైనా డాక్యుమెంట్స్ ఏమైనా పత్రాలు ఇవ్వడం కానీ తీసుకోవడం? మేడం ఏమి ఇవ్వలేదు. మీరు ఇప్పుడు చూపిస్తున్నటువంటి లోపల సబ్మిట్ చేశారా? ఇష్టం చేసాము. ఇచ్చారు. సంతకాలు తీసుకోవడం కానీ ఏమైనా సిస్టమ్ లో కంప్యూటర్ వైజ్ ఆన్లైన్ లో చేయడం ఏమైనా జరుగుతుంది? ఆన్లైన్ లో ఏం చేయలేదండి. దాని మీద సిగ్నేచర్ ఏంటి మన రెవెన్యూ డిపార్ట్మెంట్ అని ఒకటి పెట్టేశారు అంతే. లోపల ఎవరున్నారు? మంత్రులు ఉన్నారా? లేకపోతే లోపల ఎవరైనా ఎమ్మెల్యేలు ఎవరైనా కలిసారా? పెద్దవాళ్ళు ఎవరు లేరు. ఎవరున్నారు లోపల? కలెక్టర్ సమక్షంలో ఇదంతా కూడా జరుగుతుంది అని చెప్పారు. మరి లోపల వాలంటీర్స్ తప్ప పెద్దవాళ్ళు అనేది ఎవరు లేరు. అందరూ వర్క్ చేసే వాళ్ళు తప్ప ఎవరు లేరు. పోలీస్ అండ్ వర్క్ చేసే వాళ్ళు తప్ప పెద్దవాళ్ళు ఎవరు లేరు. ఎట్లా ఉంది మరి? ఇంతకుముందు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది కదా ఇది. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సో ఇట్లా అస్సలు పట్టించుకోలేదు దీన్ని. ఎన్నిసార్లు అయినా పోలీస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దీని గురించి ఎప్పుడైనా అంటే ఆఫీస్ లో ఎంఆర్ ఆఫీస్ లో చిట్టు కానీ ఎక్కడన్నా వెళ్ళడం మాట్లాడడం జరిగింది? రానియలే. అసలే మాట్లాడడం ముచ్చట లేదు, రానియలే. మరి మీరు ఒకసారి పోలీస్ స్టేషన్ వెళ్ళి కూడా కంప్లైంట్ చేయడం ఏం జరగలేదు? 3 సార్లు చేసినా కూడా పట్టించుకోలేదు. వాళ్ళు కూడా కలెక్టర్ ఆఫీస్ కు 3 సార్లు ఇచ్చిన అవి పెట్టినా కూడా పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకోలేదు. పట్టించుకోకుండానే మళ్ళీ అక్కడికి సార్ వచ్చిన వాళ్ళనే మేము ఇటు మళ్ళీ వచ్చిన వాళ్ళు చెప్పిన వాళ్ళు ఇటు వచ్చిన ఇచ్చినాం. ఎట్లా అనిపిస్తుంది మరి? ఒక నమ్మకం భరోసా అనేది కలిగిందా? మరి భరోసా చేస్తాడని నమ్ముతున్నాం. అంతే, చేస్తాడు. ఎట్లా చేస్తాడని నమ్ముతున్నాం. ఎట్లా అనిపిస్తుంది మరి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన స్కీమ్ల గురించి కావచ్చు, చేసేటువంటి పనులు మంచిగానే నడుతుంది. ఇక జరుగుతుంటే ఎన్ని రోజులు కాలే కదా మేడం. మీకు ఎట్లా ఫ్రీ బస్సు కదా మరి? ఎట్లా మంచిగానే ఉంది కానీ ఇది నష్టమే మేడం. ఎందుకంటే అందరికీ అంటే వికలాంగులకు పెద్ద మనుషులకు పెట్టే పద్ధతి మళ్ళా మీదనే కదా, రైతు మీద మళ్ళీ దేని మీద వేసాడు, మన మీదనే కదా. ఇట్లా చేశాను అట్లా చేశాను మళ్ళీ మన మీద కత్తాయి కదా అవి మేడం. అట్లా అందుకని ఏజ్ లిమిట్ పెట్టి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఇట్లా పెట్టాలకు మళ్ళీ గవర్నమెంట్ లాసే కదా. అది అందరి ఇది ఉంటేనే మంచిగా ఉంటది. కానీ ఇది పబ్లిక్ మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు ఫోన్ కి మెసేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం కూడా రావాలి అని ఏమైనా చెప్పారా? ఏం చెప్పలేదు మేడం, ఏం చెప్పలేదు. ఈయనకి ఎన్నిసార్లు చేసినా కానీ మరి మీ ప్రాబ్లం అంటే తీరిపోతుంది మరి. అందుకనే మేడం మీకు ముట్టినాడు మాకు సంతకం చేసి మరి చేసి మీరు టిక్కర్ రాసుకెళ్తే మాకు నమ్మిక ఉంటుంది కదా, మీకు అప్లికేషన్ ఇచ్చినట్టు అని అంటే అమ్మ అట్లా ఏం లేదు, మీ ఫోన్కి వస్తుంది బొమ్మన్నది. నమస్తే అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము కూకుడుపల్లి నుంచి వచ్చినాం. మేము కూకుడుపల్లి నుంచి వచ్చినాం. నాకు కండ్లు కనిపించవు మొత్తానికే. నాకు పెండ్లి అయింది. 2 పిల్లలు పుట్టిన తర్వాత భర్త వదిలేసి వెళ్ళిపోయిండు. భర్త వదిలేసి వెళ్ళిపోయినాక అమ్మ నాయన దగ్గరనే ఉంటుండా. ఒక పింఛన్ తప్ప నాకు ఏ ఆధారం లేదు. నా పిల్లలను చదివించుకుని చాలా ఇబ్బంది అయ్యి నేను గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసిన ఇద్దరిని. ఇలా పాపనేమో 8th క్లాస్ చదువుతుంది, బాబు ఏమో 6th క్లాస్ చదువుతున్నాడు. కాబట్టి నా పిల్లలకు నీడ ఉండడానికి నాకు డబుల్ బెడ్రూమ్ కావాలని అడుగుతున్నా. ఎన్నిసార్లు అప్లై చేసినా నాకు ఇవ్వలేదు. ఎన్నిసార్లు అప్లై చేసినా నాకు ఏమి రాలేదు. ఒక పింఛన్ తప్ప నాకు ఎలాంటిది పొందలేదు గవర్నమెంట్ సొత్తు. కాబట్టి నాకు కంపల్సరీ నా పిల్లలకు ఒక ఆధారం కావాలి. ఏదన్నా ఒకటి నా పిల్లలకు నీడ ఉండాలని, నాకు ఈ సిటీలోనే ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారిని అడుగుదామని వచ్చిన ఇడికి. లోపల అప్లికేషన్ ఫామ్ ఇచ్చారా అమ్మ? మరి లోపల ఎట్లా స్పందిస్తున్నారు? ఏం చెప్పారు? మీకు ఏమైనా మళ్ళీ రిటర్న్ పత్రాలు ఏమైనా ఇచ్చారా? లేకపోతే మీ సంతకాలు వేయించుకున్నారా? ఏంటి పరిస్థితి? మాతోనే సైన్ చేయించుకోలేదు. మాకు మామూలుగా మా ఎక్కడి నుంచి వచ్చారంటే కూకుడుపల్లి నుంచి వచ్చినామని చెప్పినాము. మాది ఒకటి మామూలుగా మెడికల్ సర్టిఫికెట్ జిరాక్స్ ఉంటే దాని మీద రాసుకున్నారు, వాళ్ళే తీసుకున్నారు. మాకేమి సిల్పుగా ఇవ్వలేదు. మాకేం సిల్పు ఇవ్వలేదు, ఏం ఇవ్వలేదు. మీ ఫోన్కు మెసేజ్ వస్తుంది చూసుకోండి అమ్మ వారం తర్వాత అన్నారు. అది వస్తుందో రాదో గ్యారంటీ తెలియదు. గ్యారంటీ వస్తుందా సార్ అంటే గ్యారంటీ వస్తుందమ్మా అన్నారు. నాకు తిరిగి బాగా ఇసికిపోతున్నా నేను. నా పిల్లలను చూసి నన్ను చూసి మాకు కొంచెం హెల్ప్ చేస్తే రేవంత్ రెడ్డిని ఎప్పటికీ మర్చిపోకుండా జీవితం అంతా తలుచుకుంటూ ఉంటాను. నా పిల్లలు నేను అందరం మాకు మాత్రం దారి చూపించాలని రేవంత్ రెడ్డిని మరీ కోరుకుంటున్నాం. తప్పకుండా వస్తుంది. అందరికి కూడా మెల్లిమెల్లిగా సమస్య అంటే చాలా మంది సమస్యలతో గత వారంలో ఇప్పుడు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా
వారంలో 2 సార్లు రావడం జరుగుతుంది, అందరు సమస్యలు చెప్తూనే ఉన్నారు. అదే మీరు చెప్పినట్టుగానే ఫోన్కి మెసేజ్ వస్తుందని చెప్తున్నారంట. మరి కొంచెం వెయిట్ చేస్తే తెలుస్తుంది కదా. అదే రేవంత్ రెడ్డి ఇట్లా పెట్టినందుకు మాకు సంతోషమే ఉంది. ఎన్నిసార్లు ఎక్కడికి వెళ్ళినా ఎవరిని కలవనిస్తలేరు. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎట్లా అనిపిస్తుంది? ఎక్కడ ఎవరిని కలవలే. ఇంతకుముందు అయితే మాకు ఎవరిని కలవడానికి ఇట్లా మాట్లాడడానికి మాకు ఛాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడైతే మాట్లాడడానికి మాకు ఛాన్స్ ఇచ్చిండ్రు. మాకు కలవడానికి వస్తుందని ధైర్యం ఇస్తున్నారు. కానీ మాకు ఇచ్చి మాకు కొంచెం నీళ్ళు పోసినట్లు, గొంతులో నీళ్ళు పోసినట్లు ఉంచండి. ఇచ్చినట్లే ఇచ్చి ధైర్యం మళ్ళీ ఉత్తర్ చేస్తే మాకు పరిస్థితి మాది చాలా ఘోరంగా ఉంది. నాకు భర్త లేడు, అత్తమామని లెక్క చేయరు, బావగారు పట్టించుకోరు, మర్దులు పట్టించుకోరు, నన్ను ఎవరు అంచుకు తీస్తలేరు. నా పిల్లల ముఖం చూడండి, నా ముఖం చూడండి. మాకు మాత్రం కంపల్సరీ మేలు చేయాలి రేవంత్ రెడ్డి గారిని. పదే పదే ఇదే కోరు. గవర్నమెంట్ ఎక్కడైనా ఎవరైనా మాకు ఒక సాయం చేయండి, మర్చిపోవద్దు. ఏంటి సార్ ప్రాబ్లం ఏంటి? మా ప్రాబ్లం ఏంటంటే మేడం, మేము గత 18-20 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేను వాచ్మెన్గా పనిచేస్తున్నాను. సో మాకు 2000 వేతనమే ఇస్తున్నారు. బడ్జెట్ లేదని, మీరు చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు ప్రిన్సిపాల్ సార్ వాళ్ళు, మేడం వాళ్ళు. ప్రతి ఒక్క తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రతి ఒక్క కాలేజీలో ఇదే సమస్య ఉంది. సో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 5 సంవత్సరాలు చుట్టూ తిరిగినా, నాంపల్లి కమిషనర్ ఆఫీస్ బోర్డు తిరిగినా, సెక్రటరీ తిరిగినా మాకు ఎటువంటి ఈ లెటర్ ప్యాడ్లు ప్రతి మంత్రివర్గంలో ఇచ్చినా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. మన నాంపల్లి కమిషనర్ సార్ నవీన విఠల గారు, అదే విధంగా ఆర్జే మేడం గారు, వాకిటి మేడం గారు వాళ్ళకి మా బాధలు చెప్పుకున్నా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రజాపాలన, ప్రజా దర్బార్, ప్రజావాణిలో మేము మా బాధని తెలియజేసుకుంటూ ఇక్కడ మన హైదరాబాద్లో మన సీఎం ఆఫీస్కి వచ్చాము మేడం. సో మాకు కనీసం తగిన వేతనం ఖచ్చితంగా మాకు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి మేము వేడుకునేది ఏంటంటే మాకు తగిన వేతనం ఇప్పించాలని మీ ఆలోచనలో ఉండి ఎన్నో మీటింగ్లు పెట్టినాం, ఎన్నో ధర్నాలు చేసినాం, నాంపల్లి కమిషనర్ ఆఫీస్కి ముట్టడించినాం, కానీ మాకు ఎటువంటి సహకారం లేదు. సో మాకు కనీసం వేతనం ఇవ్వాలని గవర్నమెంట్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని కూడా గుర్తించాలని అందరితో పాటు మేము గత ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి మాకు గుర్తించాలని మేము సీఎం సార్కి వేడుకుంటున్నాం మేడం. ఇది ఖచ్చితంగా మా బాధ. నేను ఇప్పుడు దాదాపుగా నేను లోపల పంపించలేదు. ఇలాగ 10:30 దాకా నైట్ వచ్చేసి ఇక్కడే నిద్రపోయినాం, ఇక్కడే ఉన్నాం. మా వాళ్ళందరూ కొంతమంది వెళ్ళిపోయారు వచ్చిన వాళ్ళం. సో మాకు ఖచ్చితంగా న్యాయం చేకూరాలని, ఖచ్చితంగా సీఎం సార్ న్యాయం చేస్తాడనే ఆలోచనలో మేము ప్రజా దర్బార్లో వచ్చినాం మేడం. ఎట్లా భరోసా ఇచ్చారు లోపల, అంటే ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు? గత ప్రభుత్వంలో ఇచ్చాము, ఇప్పుడు కూడా అప్లికేషన్ ఇచ్చాము. గత ప్రభుత్వంలో మమ్మల్ని ముప్పు తిప్పులు పెట్టించి తిప్పించి తిరిపించి చిన్న ఒక మామూలుగా మెమొరీ అనేది నెంబర్, జియో నెంబర్ అయితే ఇచ్చారు. ఆ జియో నెంబర్ని అండర్లైన్ చేసుకున్నారు. సో ఖచ్చితంగా న్యాయం చేకూరుస్తాం, మీకు ఖచ్చితంగా అయితే జీతం పెంచేటట్టు ఆలోచిస్తామని హామీ ఇచ్చారు మేడం. ఇదే కానీ ఖచ్చితంగా ఇవ్వాలని, ఖచ్చితంగా ఇస్తారనే ఆలోచనలో సీఎం సార్ మీద నమ్మకంతో మేము మీ ముందుకు మీ మీడియా ద్వారాగా చెప్పుకుంటాను మేడం. మల్లారెడ్డి అటువంటి భూ కబ్జాదారులని కఠినంగా శిక్షించాలి, వాడికి కఠినంగా జైలు శిక్ష వేయాలి. వాడికి అటువంటి భూ కబ్జాదారులకు బెయిల్ కూడా కోర్టు, ఆనరబుల్ కోర్ట్స్ కూడా, ఏ జడ్జి గారు కూడా ఇటువంటి భూ కబ్జాదారులకు బెయిల్ ఇవ్వకూడదండి. ఇటువంటి భూ కబ్జాదారు బెయిల్ ఇస్తే మొత్తం రాష్ట్రాన్నే తినేస్తారు వాళ్ళంతా. అందుకే కోరుతున్నాను, ఇటువంటి కబ్జాదారులని చాలా కఠినంగా శిక్షించాలని మేము కోరుతున్నాం. మా ప్లాట్స్ మాకు రావాలి. రేవంత్ రెడ్డి గారు మీద నమ్మకంతో మేము వచ్చినాం కాబట్టి అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు కూడా పంపించేశారు ఇంటికి. రేవంత్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి, ప్రజావాణి పెట్టారు కాబట్టి మేమందరం వస్తున్నాం ప్రజలకి. రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తారని మేమందరం ఇప్పుడు మా అసోసియేషన్ తరఫున వచ్చాము. 120 మంది ఉన్నాము. మా ప్లాట్స్ మాకు కావాలని మేము రేవంత్ రెడ్డి గారికి కోరుకుంటున్నాము. ఎట్లా అనిపిస్తుంది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మీకు ఎట్లా అనిపిస్తుంది? అన్ని కూడా మంచి సౌకర్యాలు అంతున్నాయి, మంచి అనిపిస్తుంది? అంత అనిపిస్తుంది. ఫ్రీ బస్ పెట్టాడు, అది ఓకే. అది ఎన్ని రోజులు పెడతాడో అది మాకు సంబంధం లేదు, అది బాగా నడుస్తున్నది. ప్రజావాణి పెట్టాడు, ఇది ఓకే. ఎందుకంటే ఇంతకుముందు మాకు ఎక్కడ పోయినా కూడా న్యాయం జరగలేదు. పోలీస్ స్టేషన్కి పోతే అక్కడ ఎలా కొట్టేస్తున్నారు, ఎక్కడ పోయినా కలెక్టర్ ఆఫీస్కి పోతే మాకు తెలియదు అంటున్నాడు, ఎంఆర్ఓ పోతే మేము సర్వే చేయమంటున్నారు, మున్సిపల్ ఆఫీస్కి పోతే మాకు సంబంధం లేదంటున్నారు. ఇవన్నీ బాధలు పడ్డామండి. ఇంకెంత ఎవరికి చెప్పుకోవాలి మేము ఈ బాధలు? మాకు పిల్లలు ఉన్నారు, ఇప్పుడు పెళ్ళిళ్ళకి వచ్చిండ్రు.
మేము అప్పుడు 30 ఏళ్ళ కింద కొన్నామంటే మా పిల్లలు పెద్దగా అవుతారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలనే కదా కొన్నాం మేము. ఇప్పుడు మాకు అది కూడా దక్కకపోతే మాకు ఏంటి పరిస్థితి? అందుకే దయచేసి ఈ ప్రభుత్వము, మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము, మా భూ బాధితులు ఎవరైనా, మాదే కాదు ఇంకెవరైనా కూడా వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పించేసి మాకు న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి గారిని మీ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం.